వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. మీ యొక్క కర్మను మీరే సృష్టిస్తున్నారు తల్లి. అంటే మీ ఆలోచనల ద్వారా, మీరు మాట్లాడే మాటల ద్వారా, మీరు చేసే చర్యల ద్వారా. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా మితంగా ఉండాలి. సాయి పదమే సత్యం, సాయి తత్వమే శాశ్వతం. ఒక భక్తుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ షిరిడీకి చేరుకున్నాడు. షిరిడీ సాయినాథుడు నడిచిన పుణ్యభూమి కదా. బాబా కరపాద స్పర్శలతో ఆ నేల అణువణువు పవిత్రతను సంతరించుకుంది. ఆ యాత్రికుడి మనసు పులకరించింది, గొప్ప శాంతి కలిగింది. ఆ ఆనందంతో చెట్టు నీడన కూర్చున్నాడు. వెంటనే నిద్ర కమ్ముకొచ్చింది. చక్కని పాన్పు ఉంటే కమ్మగా నిద్రపోదును కదా అని అనుకున్నాడు. షిరిడీలో ప్రతి చెట్టు కూడా కల్పవృక్షమే కదా. సాయి యొక్క అనుగ్రహ బలం వల్ల అతను కూర్చున్న చెట్టు అతని కోరికను తీర్చింది. వెంటనే హంసతూలికా తల్పం ప్రత్యక్షమయ్యింది. దానిపై హాయిగా పడుకుని అలసిపోయి ఉన్నాను, ఎవరైనా వచ్చి కాళ్ళు ఒత్తితే ఎంత బాగుండు అని అనుకున్నాడు. వెంటనే ఆ కోరిక కూడా తీరింది. కొద్దిసేపటికి అతనికి బాగా ఆకలి పుట్టింది. భోజనం చేస్తే బాగుంటుంది అనుకున్నదే తడువుగా పంచభక్ష పరమాణాలు అతనికి విందు చేశాయి. దేవుడు ఇన్ని భోగాలు ఇచ్చాడు, భాగ్యం కూడా ఇస్తే నా చింత తీరిపోయినట్లే కదా అని మనసులో అనుకున్నాడు. క్షణాలలో ధనధాన్యాలు అక్కడ రాసులై వెలిశాయి. తలవటమే పాపం. అన్నీ జరిగిపోతుండేసరికి ఆ భక్తునికి మతిపోయింది. తానున్నది షిరిడీలో అని కానీ, అది ఒకప్పుడు బాబా పాదం మోపిన పవిత్ర నేల అని కానీ, బాబా అనుగ్రహ బలం వలన తనకు నీడనిచ్చిన చెట్టు కల్పవృక్షమై కోరికలు తీరుస్తుందని కానీ ఆ భక్తుడు గ్రహించలేకపోయాడు. కొద్దిసేపు తర్వాత భోగభాగ్యాలు అనుభవించేసరికి అతనిలో వ్యామోహం పుట్టుకొచ్చింది. ఏమైనా సంపదంతా సొంతం కావాలనే స్వార్థం, దానిని ఎవరైనా కొల్లగొట్టుకుపోతారేమోననే భయం. సంపద వచ్చింది, వచ్చినట్టే పోతే ఏం చెయ్యాలి? దుఃఖం మొదలయ్యింది. తనలో కలిగే ఆలోచనలకు తగ్గట్టే ఇప్పుడు దొంగలు వచ్చి ఈ సంపదను దోచుకుపోరు కదా అని అనుకున్నాడు. అలా అనుకోవటమే పాపం. నిజంగానే దొంగలు వచ్చి కూర్చున్నారు. బెదిరిపోయిన భక్తుడు వెంటనే దేవుడా, వీళ్ల పీడ విరగడ చెయ్యి అని ప్రార్థించాడు. ఇప్పుడు ఆ భక్తుడిలో ప్రాణభయం మొదలయ్యింది. ఈ ధనాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఎక్కువ కాలం జీవించాలి. ఈ లోపుగా ప్రాణం పోతే ఎలా? ప్రాణం పోదు కదా అనుకున్నాడు. అనుకున్నంత అయ్యింది. ఎదురుగా యమదూతలు నిలిచారు. ఆ భక్తుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. మనసులో భయం తప్ప మరో ఆలోచన లేకపోయింది. ప్రాణం ఉగ్గపట్టి కళ్ళు మూసుకున్నాడు. అతనున్నది షిరిడీలో. భక్తుల ఆపదలు పారిన పడితే బాబా చూస్తూ ఊరుకోరు కదా. బాబా ప్రాణభిక్ష పెట్టి భక్తుణ్ణి కాపాడారు. భక్తుడికి జ్ఞానోదయం అయింది. లోకులు రీతి ఇలాగే ఉంటుంది. భగవంతుడు కల్పతరువు. మనం ఏం కోరినా అనుగ్రహిస్తాడు, అందులో సందేహమే లేదు. అయితే మన కోరికల్లోనే మంచెంతో చెడెంతో మనమే ఆలోచించుకోవాలి. జీవితంలో తృప్తి చెందటం, కోరికలు తీరటం, వ్యామోహం వీడటం ఈ జన్మకి జరగనివి. మనం భగవంతుణ్ణి అంతులేని సంపదలు, సుఖాలు ప్రసాదించమని కోరుకుంటాం. చివరకు ఏమవుతుంది? వాటిపై పెంచుకున్న వ్యామోహం భయానికి, దుఃఖానికి కారణమవుతుంది. మనం కోరుకునే ప్రతి భౌతిక కోరిక వెనుక ఒక పెద్ద పులి దాగి ఉంటుంది. అది చివరకు భయాన్ని, దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తుంది. కాబట్టి చిన్న చితక కోరికలు తీర్చమని బాబాను వేడుకుంటూ మనలోని శక్తిని దుర్వినియోగం చేసుకోవటం ఎందుకు? ఏకంగా సాయినాథుడి అనుగ్రహాన్ని కోరుకుందాం.
సాయి అనుగ్రహమే శాశ్వతం. మిగతావన్నీ ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేవే. సాయి తత్వమే శాశ్వతం. మనం దానినే ఎంచుకుందాం. సాయి పదంలో నడవాలి. సాయి చెప్పిన మంచి మాటలను ఆలకిద్దాం. వాటిని ఆచరించి జీవితం యొక్క పరమార్థాన్ని సాధిద్దాం. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.